అందరం కూడా సభ్య సమాజం అంతా తలంచుకునేటట్టు ఈరోజు జరిగిన సంఘటనను ముందు ఖండిస్తాం. గౌరవ కేసీఆర్ ఉదయం ఫోన్ చేసి ఒక మహిళని, అందులో ఒక దళిత బిడ్డని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించడంత నేరం ఏం జరిగింది అక్కడ ఒకసారి ఇమీడియట్గా వెళ్ళి రండి మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆడబిడ్డను కనుక్కుంటా ఉంటే సంబంధం లేని విషయంలో స్టేషన్ తీసుకురావడమే కాకుండా తనతో పాటు తన భర్తను, తన కొడుకు మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాఠీ చార్జ్ కొట్టడం జరిగింది. కొడుకును కూడా కొట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ని కొట్టడం జరిగింది. తననైతే అవమానకరంగా, తను చెప్పలేని పరిస్థితులు చెప్తా ఉన్న పరిస్థితులలో అవమానకరంగా పేపర్లో కూడా ఈరోజు రాశారు. అంటే బట్టలన్నీ ఏ విధంగా అయితే కొట్టున్నారో, తనకు సంబంధం లేదు, నేనేం చేయలేదు, నాకు తప్పు లేదని మొరపెట్టుకుంటున్నా కూడా అందులో నైట్లో 9 o'clock నేను 8 o'clock తీసుకొచ్చి 2 o'clock వరకు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది ఏదైనా సభ్య సమాజం తలంచుకోవాలా. ఇప్పటికైనా అసలు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఇది చూస్తూ వస్తున్నప్పుడు గతంలో కూడా జరిగిన సంఘటన ఒకసారి మెమరీ వేసుకుంటూ ఉంటే ఈరోజు జరిగిన సంఘటన, గతంలో జరిగిన సంఘటన ఒకసారి మెమరీ వేసుకుంటే ఈరోజు కనీసం తనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఇవ్వలేదు. ఎప్పుడో వెనస్డే పంపించేస్తే దెబ్బలకు తాళలేక, నొప్పులకు తాళలేక తను ఇప్పుడు హాస్పిటల్ వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. సంఘటన జరిగిందని నాకు అర్థమైంది ఏంటంటే, వెనస్డే ఇన్సిడెంట్ జరిగితే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి గోప్యంగా ఉంచి ఇమీడియట్గా ఇప్పుడు ఏమైందిలే అని గాలికి వదిలేసినట్టు సందర్భం కనిపిస్తూ ఉంది. ఇమీడియట్గా అతని మీద యాక్షన్, ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి అటాచ్ చేసినట్టు దాన్ని చెప్తుంది. తనతో పాటు ఎస్ఐతో పాటు ఇంకా 4 కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్తున్నప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఊరికి అటాచ్ చేసినట్టు, అంటే కంటితప్పు చర్య అటాచ్ చేసినట్టు. రెండో విషయం ఏం గమనిస్తున్నామంటే, ఏసీపీ గారు ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంక్వైరీ చేయడానికి? ఎంక్వైరీకి ఆదేశించున్నాము, రిపోర్ట్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటామంటారు. ప్రత్యక్షంగా తను చెప్తున్నప్పుడు, తనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా, చిన్న అబ్బాయి కూడా చెప్తున్నప్పుడు బాలవాకు బ్రహ్మవాకు అంటారు చెప్తున్న సందర్భాల్లో ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఏదైతే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఇది 100% ఈ ప్రభుత్వము నిజంగానే మొన్న కూడా చెప్పాను అసెంబ్లీలో, ఈ ప్రభుత్వం వైఫల్యం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలనే ఆలోచన ఉండదు. రాష్ట్రంలో ఏదైనా సంఘటన అవుతుందంటే కనీసం దాన్ని రివ్యూ చేద్దాం, యాక్షన్ తీసుకుందాం ఆలోచన ఈ ప్రభుత్వం ఉన్న పెద్దలకి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల నుండి చూస్తూ ఉంటే ఏ మూలకు చూసినా కూడా అత్యాచారాలు, అఘాయిత్యాలు, మానభంగాలు ఇవే జరుగుతూ ఉన్నాయి తప్పిస్తే ఒక్కదాన్ని కూడా రివ్యూ చేసిన సందర్భం లేదు, ఒక సమాధానం చెప్పిన సందర్భం లేదు. ఇంకొక మాట, వస్తూనే ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖను పిలిచి మాట్లాడిన సందర్భంలో మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదు, మేము లాఠీ పోలీస్ అన్నాం. అంటే అదే కనిపిస్తుంది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే కష్టంలో వచ్చినామని హక్కున చేర్చుకొని సమస్యను సాల్వ్ చేసి పంపించాలనే ప్రయత్నం ఒక సైడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ కఠినంగానే ఉంటూ వాళ్ళకు సమన్వయంగా ఉండి పనిచేయాలనే ప్రయత్నంలో చేస్తున్న సందర్భం. గతంలో అయితే మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదని పోలీసే ఒక హుకుంలాగా జారీ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. గతంలో ఇలాగే జరిగితే ఇమీడియట్గా ఆ ఎస్ఐని కానీ ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో నుండి తీశారు, డిస్మిస్ చేశారు, ఉద్యోగంలో నుండి తీసేసారు. కేసీఆర్ గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మరియమ్మని ఒక సంఘటన జరిగితే ఆ రోజున్న గౌరవ కేసీఆర్ గారు ఇమీడియట్గా అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే దాంట్లో భాగస్వామ్యం అయినారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలోని తీసేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు. వాళ్ళ కొడుకు ఒక ఉద్యోగం ఇవ్వడం కానీ, వాళ్ళకు 15 లక్షలు ఇవ్వడం కానీ ఒక ఆదుకొని భరోసా కల్పించారు. ఇంకా తప్పులు ఇట్లాంటివి జరిగితే భవిష్యత్తులో ఇలాంటి చర్యనే ఉంటుంది అనేది డిపార్ట్మెంట్ కూడా ఒక ఇండికేషన్ పంపించారు. దాని ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఆఫీస్లో కూర్చోబెట్టారు, అటాచ్ చేశారు అంతే. కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఆలోచన కూడా లేదని అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, ఇందులో భాగస్వామ్యం వాళ్ళని యాక్షన్ తీసుకోండి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోండి, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం.